దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ప్రభునందు ప్రియులారా, ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనకు మిమ్మలను ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా అనేక ఆత్మీయ ఆశీర్వాదములను మనం పొందుకోగలుగుతూ ఉన్నాము. ఒక వ్యక్తి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ద్వారా అనేక జయములనేవి పొందుకోగలుగుతూ ఉన్నారు. ఈ సమయంలో ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనలకు దేవుడు ప్రత్యుత్తరముగా జవాబులను మనకు అనుగ్రహిస్తూ ఆధ్యాత్మిక జీవితములో ప్రతి ఒక్కరము కూడా ప్రభు సన్నిధిలో పాలు పొందుతున్నప్పుడు మనము వేటిని గురించి అయితే ప్రార్థించుచూ ఉన్నామో ఆ ప్రార్థనా విన్నపములను దేవుడు ఆలకించి మన ప్రార్థనను నిరాకరించక మన ప్రార్థన వైపు ఆయన తిరిగి మనలను ఆశీర్వదించుచూ ఉన్నాడు. కొన్ని సమయాలలో కొన్ని కఠినమైన సమస్యల కొరకు మనము ఉపవాసం ఉండి ప్రార్థించుచూ ఉన్నప్పుడు దేవుడు వాటి నుండి మనకు విడుదలను కలుగజేస్తూ ఉంటాడు. మరి ఈ ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలో చెప్పబడుతున్న ఈ వర్తమానం అనేది చివరి వరకు వీక్షించగలరని, చివరి వరకు దేవుని వర్తమానమును వినగలరని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఉపవాస ప్రార్థనలో మనము చేస్తున్న ప్రార్థనలనేవి దేవుడు ఆలకించి మనకు జవాబిస్తాడని మనం నమ్ముతూ ఉన్నాము. ఎందుకంటే మన ప్రార్థనలకు ప్రత్యుత్తరం అనేది దేవుని యొద్ద నుండి మనం పొందుకోగలుగుతూ ఉన్నాం. కనుక పరిశుద్ధ లేఖనములలో సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము నుండి 18వ వచనం వరకు గమనించినట్లయితే హన్నా చేసిన ప్రార్థనను గురించి చక్కగా మనము ఇక్కడ తెలుసుకోగలుగుతూ ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము నుండి 18వ వచనం వరకు హన్నా చేసిన ప్రార్థనను గురించి గమనించగలుగుతూ ఉన్నాం. హన్నా జీవితంలో తాను చేసిన ఆ ప్రార్థనలనేవి దేవుడు ఆలకించి ఆమెకు జవాబును ఇచ్చినట్లుగా ఈ వాక్య భాగములలో మనము చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రార్థించుచున్న మనందరిలో కూడా ఒక వాంఛ ఉంటుంది. అదేంటంటే, నేను ప్రార్థించిన విన్నపాలకు దేవుడు నాకు జవాబిస్తాడని విశ్వాసం ఉంటుంది. అదే సమయంలో మనము నిరీక్షణ కలిగిన వారముగా కూడా ఉంటున్నాం. ఇక్కడ హన్నా తన జీవితంలో పలు విధములుగా తాను బాధలు పొందినట్లుగా ప్రారంభములో మనము గమనిస్తూ ఉన్నాం. 9వ వచనము నుండి గమనించినట్లయితే ఇక్కడ హన్నా ఏ విధంగా బాధపరచబడుతూ వచ్చిందో, ఎల్కానా అనే మనిషికి 2 భార్యలు కలరు. వారిలో మొదటిది హన్నా, రెండవదిగా పెనిన్నాను గురించి చెప్పబడుతూ ఉన్నది. ఎల్కానా అను పేరుకు అర్థం ఏమిటంటే దేవుడు సృజించెను. ఎల్కానా అను పేరుకు అర్థం ఏమిటంటే దేవుడు సృజించెను. హన్నా అను పేరుకు అర్థం ఏమిటంటే కృపకు సూచనగా ఉన్నది. హన్నా అను పేరుకు కృపకు సూచన. మరి పెనిన్నా అను పేరుకు అర్థం ఏమిటంటే పగడము అని చెప్పబడుతూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా, పెనిన్నా ద్వారా హన్నా ఎంతగానో బాధపరచబడుతూ దుఃఖపరచబడుతూ వేదనతో కూడా
ఉన్న సమయములలో ఆమె జీవితములో తాను చేయుచున్నటువంటి ప్రార్థనను గురించి మనము ఈ యొక్క వచన భాగములలో గమనించగలుగుతూ ఉన్నాం. కనుక ఎల్కానా చెప్పినటువంటి మాటలు హన్నాకు ఒకవేళ ఆ సమయానికి ఆదరణ కలిగి ఉండొచ్చేమో, కానీ ఆమె జీవితములో ఎదురైనటువంటి ప్రతికూల పరిస్థితులను గమనించినప్పుడు ఆమెలో తెలియనటువంటి ఒక వేదన అనేది కలిగినప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రతి సంవత్సరము ఏట వారు దేవుని సన్నిధానమునకు వెళ్ళుచు అక్కడ వారు దేవుని సన్నిధిలో గడిపేవారుగా మనము గమనించుచూ ఉన్నాం. వారు వెళ్ళినటువంటి స్థలము షిలోహు అనే మందిరములోనికి వారు వెళ్ళుచూ ఉన్నప్పుడు అక్కడ ఏలి అనే ఒక యాజకుడు కూడా ఉన్నట్లుగా మనము గమనించుచూ ఉన్నాం. ఈ షిలోహు అని చెప్పినప్పుడు అది విశ్రాంతి, నెమ్మదికి సూచనగా ఉన్నది. షిలోహు అను పేరుకు అర్థం ఏమిటంటే విశ్రాంతికి, నెమ్మదికి సూచన. ప్రతి ఒక్కరి జీవితంలో నెమ్మది లేనప్పుడు, విశ్రాంతి లేనప్పుడు దేవుని మందిరమునకు వెళుతూ ఉంటారు. ఎందుకంటే దేవుని మందిరములో దైవజనులు ఉంటారు, యాజకులుగా పేరు పెట్టబడిన వారు ఉంటున్నారు. అక్కడ వారు మనకు అనేక ఆత్మీయ విషయములను బోధించుచూ ఉంటారు. దేవుని మందిరములోనికి అడుగు పెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో మనము పాలు పొందినప్పుడు మనలో నెమ్మది కలుగుతుంది, విశ్రాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. మనకున్న బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. మరి ఈ విధంగా హన్నా తన భర్త అయిన ఎల్కానా ఇరువురు కూడా ప్రతి సంవత్సరము షిలోహు మందిరమునకు వెళుతూ ఉంటారు. షిలోహు మందిరములో అనగా ఆ ప్రాంతములో మొట్టమొదటిగా స్థిరపరచబడిన ఆ ప్రత్యక్ష గుడారం అనేది అక్కడ స్థిరపరచబడింది. అంతకుముందు ఇశ్రాయేలీయులందరూ కూడా ప్రయాణమై వెళుచూ ఉన్నప్పుడు ఈ ప్రత్యక్ష గుడారం అనేది ఒక స్థలము నుండి మరొక స్థలమునకు మోసుకుంటూ వెళ్ళేవారు. మేఘం ఎప్పుడైతే కదులుతుందో అప్పుడు వారు గుడారాలన్నీ కూడా మోసుకొని వెళ్ళేవారు. మేఘం ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ ఆ గుడారములు వేసి దేవునిని ప్రార్థించేవారుగాను, దేవుని సన్నిధిని గడిపేవారుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ షిలోహు ఆ ప్రాంతమునకు వచ్చినప్పుడు ఆ ప్రాంతములో ఆ గుడారాన్ని స్థిరపరిచారు. ఇంకా ఆ తర్వాత ఆ గుడారమును తీసుకుని బయలుదేరినట్లుగా ఎక్కడ మనము గమనించడం లేదు. నా ప్రియులారా, షిలోహు అను పేరుకు అర్థము విశ్రాంతి, నెమ్మదికి సూచన. మరి దేవుని మందిరములోనికి వెళ్ళినప్పుడల్లా కూడా మనము నెమ్మది పొందుకుంటున్నాము, విశ్రాంతిని పొందుకుంటూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఉన్న ఈ సమయములలో హన్నా షిలోహు మందిరమునకు వెళ్ళుటకు గల కారణములనేవి, ఆమెకు కలిగిన వేదన ఏమిటంటే, పెనిన్నాకు పిల్లలున్నారు, మరి నాకు పిల్లలు లేరు కాబట్టి నాకు వేదన కలిగి ఉన్నదని చెప్పి ఆ వేదనను నివారించుకోవడానికి దేవుని మందిరమునకు ప్రతి సంవత్సరము తన భర్తతో పాటు వెళ్ళి అక్కడ అన్నపానములను పుచ్చుకునేవారుగా ఉంటున్నారు. అన్నపానములను పుచ్చుకున్న తర్వాత వారు దేవుని సన్నిధిలో ఆనందించిన తర్వాత అయినను హన్నాకు తన హృదయములో తెలియనటువంటి ఒక బాధ అనేది కలదు. ఆ బాధ ఏంటంటే, మనము ఈ మొదటి అధ్యాయములో గమనించుచూ ఉన్నాం గనుక హన్నాకు 3 విధములైనటువంటి ప్రార్థనా విన్నపములనేవి ఆమె దేవుని సన్నిధిలో చేయడం మొదలుపెట్టింది. దానిలో మొదటిగా ఏంటంటే, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి
ఇక్కడ నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి. చాలామంది జీవితాలలో శ్రమలు ఎదురవుతూ ఉంటాయి, కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మళ్ళీ పలు విధాలుగా వారి జీవితాలలో అనేక ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పటికీ, దీని వలన శ్రమలు ఎదురవుతూ ఉన్నప్పుడు, ఉదాహరణకు మనుషుని యొక్క జీవితంలో కలిగే శ్రమలు ఎలా ఎదురవుతూ ఉంటాయంటే, విసికింపబడుచున్నందు మూలముగా. అదే సమయంలో ఆ విసికింపబడుచున్నందు మూలముగా కోపం అనేది మనుషునిలోనికి ప్రవేశిస్తుంది. కోపం వలన భోజనము చేయడము కూడా మానేస్తారు. భోజనము చేయడం మానడం వలన మనోవేదన అనేది, మనోవిచారములనేవి కలుగుతూ ఉంటాయి. ఇక్కడ హన్నా జీవితంలో కూడా అదే జరిగింది. అందుకని నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి, ఈ శ్రమ ఏమై ఉన్నదో అనేది ఇక్కడ నేను మీకు ఈ వర్తమానము ద్వారాగా తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా విసికింపబడడం. మనుషులు ఏ విధంగా విసికింపబడతారో మనకు బాగుగా తెలుసు. కొన్ని సమయాలలో భర్త భార్యను విసిగిస్తూ ఉంటారు, భార్య భర్తను విసిగిస్తూ ఉంటుంది. పిల్లలు తల్లిదండ్రులను విసిగించుచు ఉన్నందు మూలముగా వారిలో కలిగే మొదటి కార్యం ఏమిటంటే, కోపం అనేది మనుషుని జీవితంలోనికి ప్రవేశిస్తుంది. ఈ కోపం వచ్చిన తర్వాత భోజనం చేయడము మానేస్తుంటారు. భోజనం చేయడం మానివేసిన తర్వాత ఆరోగ్యం అనేది క్షీణించిపోతుంది. ఆరోగ్యం క్షీణించిపోయేటప్పుడు హృదయములో లేకుంటే వారి యొక్క మనస్సులో మనోవిచారమునకు గురి అవుతూ ఉంటారు. ఈ రోజుల్లో కూడా చాలామందిని మనము గమనించగలం. విసిగించుచున్న ప్రజలను చూస్తూ ఉన్నప్పుడు మనకు కలిగేది ఏంటంటే కోపం వస్తుంది. కోపం వలన మనం ఏం చేస్తాము? హత్యకు దారి తీస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, హన్నా జీవితంలో కూడా ఇది జరిగినప్పుడు ఆమె దేవుని సన్నిధిలో మొదటిగా ప్రార్థన చేసిన విన్నపం ఏమిటంటే, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి అని అంటుంది. రెండవదిగా, నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని అని అంటున్నాడు. ఇక్కడ హన్నా అలా చెప్తూ ఉంది, నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని. చూడండి, దేవుడు మరచిపోయే దేవుడు కాదు. మనుషులందరినీ కూడా ఆయన జ్ఞాపకము చేసుకునేవాడే. కానీ ఇక్కడ ప్రత్యేకముగా హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థించుచున్న కార్యం ఏమిటంటే, నీవు నన్ను జ్ఞాపకము చేసుకునుము అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్న ఉద్దేశం ఏమిటంటే, పెనిన్నాకు పిల్లలు కలిగి ఉన్నారు, మరి నాకు కూడా పిల్లలను దయచేయమని చెప్పి ఆమె అడుగుతూ ఉన్నది. మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా కూడా నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి ఆమె దేవుని సన్నిధిలో మొరపెడుతూ వచ్చింది. మరి ఈ రోజుల్లో కూడా మనం ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనలకు ప్రత్యుత్తరము రాకపోవడానికి కారణం ఏమిటంటే, మనము దేవుని ఎడల మనలను జ్ఞాపకం చేసుకోమని మనము అడగడం లేదు. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆయనను జ్ఞాపకము చేసుకోవాలని చెప్పి మనము వేడుకోవాలి. ప్రభువా, నీవు నన్ను జ్ఞాపకము చేసుకునమని చెప్పి అడగాలి. మనము అలా అడిగినప్పుడు దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుని మనలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. కనుకనే కీర్తన 25వ కీర్తన 7వ వచనములో గమనించేటప్పుడు, యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకునుమని చెప్పుచూ ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడల్లా ఆయన కృపను బట్టి, ఆయన దయ చొప్పున మనము జ్ఞాపకములో ఉంచుకోమని ప్రార్థించాలి. ఎన్నో సందర్భాల్లో మనం ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటాము,
వ్యక్తిగత ప్రార్థనలు చేస్తూ ఉంటాము. వ్యక్తిగత విషయములను గురించి ప్రభు సన్నిధిలో గోజాడుతూ ఉంటాము. అయినను మన ప్రార్థనలకు ప్రత్యుత్తరము రాకపోతున్నప్పుడు మనలో విసిగి చెందేవారముగా ఉంటున్నాం. దాని మూలముగా దేవుని నుండి దూరం అయిపోతూ ఉంటాం. ఈనాడు చాలామంది దేవుని బిడ్డలు కూడా తమ ప్రార్థనలకు ప్రత్యుత్తరము రాకపోయినప్పుడు దేవుని నుండి దూరం అయిపోవడానికి పలు విధములైన కారణములను చెప్పుతూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్న మాట ఏమిటంటే, యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనమని చెప్పి అడుగుతూ ఉన్నాడు. మరి మనము దేవుని జ్ఞాపకములో ఉండాలంటే మనం ఏమి చేయాలి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా మనం వేడుకోవాలి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోనని చెప్పి వేడుకోవాలి. అదే 106వ కీర్తన 5వ వచనములో చెప్పబడుతున్న మాట ఏమిటంటే, నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకునుము, నాకు దర్శనమిచ్చి రక్షింపుమని చెప్పి అడుగుతూ ఉన్నాడు. మరి దావీదు భక్తుని యొక్క జీవితాన్ని మనం గమనించుచూ ఉన్నప్పుడు దేవుని దయను గురించి, అలాగే ఆ దర్శనమిచ్చు దేవునిని అడుగుతూ ఉన్న మాటలు ఏమిటంటే, నన్ను రక్షింపుమని చెప్పి అడుగుతూ ఉన్నాడు. హన్నా జీవితంలో కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా, ప్రతి సంవత్సరం ప్రతి ఏటా వారు శిలోహో మందిరమునకు వచ్చినప్పుడల్లా అక్కడ హన్నా ప్రార్థించిన విధానం అనేది, నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని అని అంటున్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడలారా, హన్నా తన జీవితంలో దేవుని ఎడల నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి అడుగుతున్న విధానం అనేది మనలో కూడా కనబడాలి. మరి మనం దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడల్లా ఇలాగ ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మన కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. మన కుటుంబ జీవితం అనేది ఆశీర్వాదకరంగా మారుతుంది. వ్యక్తిగత జీవితం అనేది కూడా ఆశీర్వాదకరముగా దేవుడు నడిపించగలడు. మీకు ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఒకవేళ కలిగి ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో ప్రార్థించే విధానము, దేవుణ్ణి మనం అడగాలి, దేవా మమ్మలను జ్ఞాపకము చేసుకునమని చెప్పి అడగాలి. కనుకనే సిలువలో వేలాడదీయబడిన దొంగ కూడా యేసు వైపు చూచి, ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమనెను. ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. మరి లూకా సువార్త 23వ అధ్యాయము 42, 43 వచనములలో మనము గమనించినప్పుడు, సిలువలో వేలాడిన ఆ దొంగ యేసు వైపు చూచి కూడా అతడు చెప్పుచున్న మాట ఏమిటంటే, ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమనెను. ఎందుకు అక్కడ ఆ దొంగ యేసు వైపు చూచి, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమని చెప్పి అడిగాడు? అంటే దేవుడు మరచిపోయేవాడా? దేవుడు మరచిపోయేవాడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు మన ఎడల అనేక ఆశీర్వాదములు ఇవ్వాలని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. కారణం ఏమిటంటే, ప్రతి ఒక్కరు కూడా ప్రభువును వేడుకోవాలి, మమ్మలను జ్ఞాపకము చేసుకొనమని చెప్పి వేడుకున్నప్పుడు దేవుడు మనలను ఆయన జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించగలడు. కనుక యేసు ప్రభువారు చెప్పిన మాట ఏమిటంటే, ఆ దొంగ వైపు చూచి, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని చెప్పాడు. మరి నా ప్రియ దేవుని బిడలారా, మనము కూడా ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలము ప్రభువుని మనం అడగాలి, దేవా మమ్మలను జ్ఞాపకము చేసుకునుము.
తల్లి తండ్రి మరచినా కూడా దేవుడు మనలను జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే మనలను సృష్టించిన సృష్టికర్త ఆయన మనలను మరచిపోడు. తల్లి తండ్రులు మరచిపోయినా కూడా దేవుడు తన బిడ్డలను చేరదీయునని చెప్పి దావీదు భక్తుడు ఈ మాటలను రాస్తూ ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితాలలో కూడా నీ సేవకురాలైన నన్ను జ్ఞాపకం చేసుకోమని హన్నా అడిగిన విధముగా ప్రభు సన్నిధిలో మనము కూడా ఉపవాసముతో ప్రార్థించుచూ ఉన్నప్పుడు ఈ మాటలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి మూడవదిగా మనము గమనించినప్పుడు నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల అని చెప్పి ఇక్కడ ఆమె ప్రస్తావిస్తూ ఉన్నది. మగ పిల్ల అని చెప్పబడుతున్నప్పుడు, లేకుంటే మగ బిడ్డ అని చెప్పబడుతూ ఉన్నప్పుడు జయ జీవితమునకు సూచనగా ఉన్నది. మగ శిశువు జయ జీవితమునకు సూచనగా ఉన్నది. నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల అని అడుగుతూ ఉన్న ఆమె యొక్క ప్రార్థనా విజ్ఞాపన అనేది మనము గమనిస్తూ ఉన్నాం. నేను ముందుగా మీకు చెప్పినట్లుగా ఈ హన్నా యొక్క ప్రార్థన అనేది 3 విషయముల మీద ఆధారపడి ఆమె ప్రార్థన చేస్తున్నట్లుగానే ఈ 3వ విషయములో ఆమె మగ బిడ్డను దయచేయమని చెప్పి అడిగిన తర్వాత ఆమె చెప్పే మరొక మాట ఏమిటంటే, వాని తల మీదకు క్షౌరపు కత్తి రానివను, వాడు బ్రతుకు దినములన్నీయు యెహోవా అగు నీకు అప్పగించుదనని చెప్పి ఒక తీర్మానం చేస్తూ ఉంది. ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థించినటువంటి విధానం అనేది చాలా ఆశ్చర్యం కలుగజేస్తూ ఉంది. ఎవరైనా దేవుని సన్నిధికి వచ్చి పిల్లలు కావాలని చెప్పి అడిగిన తర్వాత మరలా వారిని దేవునికి ఇవ్వాలంటే అది ఎంతవరకు సాధ్యపడుతుందో ఒకసారి మనం ఆలోచించాలి. మరి హన్నా జీవితంలో ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన ఇలా మొదలుపెట్టి ఇలా ప్రార్థించుచూ ఉన్న సమయములో ఏలి ఆమెను గమనించాడు. ఏలి ఆమెను గమనించిన తరువాత ఆమె మత్తురాలై ఉన్నదని చెప్పి అనుకుని ఆమెను చూసి ఇలాగా అడుగుతూ ఉన్నాడు. అది మనము 1వ అధ్యాయము 9వ వచనం నుండి 18వ వచనం వరకు ఈ సంభవాలన్నీ కూడా మనము గమనిస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏలీకి ప్రత్యుత్తరముగా ఆమె చెప్పిన మాటలను కూడా ఈ యొక్క అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఒక 2 మాటలను చెప్పి నేను ముగించబోతూ ఉన్నాను. బిడ్డ యొక్క తల మీదకు క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక అని చెప్పి ఒక తీర్మానం చేస్తుంది. మరి ఈ క్షౌరపు కత్తి దేనికి సూచనగా అని మనం గమనించినట్లయితే శోధనలకు ఈడ్చువారుకు సూచనగా ఉన్నది. అంటే శోధనలకు వారిని నడిపించేవారుగా సూచనగా ఉన్నది. కనుక ముందుగా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ మాటలలో అతడు నాజీరు వ్రతము లేకుంటే వాడు బ్రతుకు దినములన్నీయు యెహోవాకు నీకు అప్పగించేదనని చెప్పి ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. నాజీరు వ్రతమును గురించి మనము గమనించినట్లయితే సంఖ్యాకాండము 6వ అధ్యాయము 1వ వచనము నుండి 21వ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు అక్కడ నాజీరు వ్రతమును గురించి చాలా చక్కగా మనకు తెలియజేయబడుతూ ఉన్నది. అలాగే ఈ నాజీరు వ్రతము కలిగినటువంటి వారు ప్రతిష్ట కలిగినటువంటి వారై ఉన్నారు. ఒక వ్యక్తి తన జీవితంలో ప్రతిష్ట అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఈ ప్రతిష్టను గురించి దేవుని వాక్యములో మనము గమనించుచూ ఉన్నప్పుడు విలాప వాక్యములు 4వ అధ్యాయము 7వ వచనములో మనం చదివినట్లయితే విలాప వాక్యములు 4వ అధ్యాయము 7వ వచనములో దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లనివారు, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహము కాంతి నీలము వంటిది అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా,
ఒక వ్యక్తి దేవునికి సమర్పించుకున్న తర్వాత, ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రతిష్టగా బ్రతకాలని చెప్పి అనుకుంటూ ఉన్నారో, వారి జీవితాలన్నీ కూడా హిమము కన్నా శుద్ధమైనవిగా ఉంటాయి. అంటే మంచు కంటే తెల్లగా వారి యొక్క జీవితాలు ఉంటాయి. మనము కొన్ని సమయాలలో మనం ప్రతిష్ట చేసుకుంటాం, కొన్ని కార్యములను బట్టి మనం ప్రతిష్ట చేస్తూ ఉంటాం. కానీ ప్రతిష్ట అనేది ఒక మనుషుని యొక్క అలంకారము ఎలాంటిదై ఉన్నదంటే, దాని కనులు హిమము కన్నా శుద్ధమైన వారు. మనము శుద్ధమైన వారముగా ఉంటున్నాం. ప్రతిష్ట మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు ఒక శుద్ధమైన మనస్సు కాపాడుకుంటాము, శుద్ధ హృదయాన్ని కాపాడుకుంటాం. ప్రతిష్ట కలిగిన వారు పాల కంటే తెల్లని వారు. పాలు ఎలాగ తెలుపుదనంగా ఉంటున్నాయో అలాగే ప్రతిష్ట కలిగినటువంటి వారందరూ కూడా పాల కంటే తెల్లని వారు. వారి యొక్క శరీరములనేవి పగడముల కంటే ఎర్రనివి. మరి దావీదు యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు, చిన్న ప్రాయములో దావీదును గురించి అతడు సౌందర్యవంతుడు, ఎర్రనివాడు అని చెప్పి చెప్పబడుతూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా, మనము ప్రతిష్ట కలిగి ఉండాలి. ప్రతిష్ట అనేది దేవునికి మనకు సంబంధించినది. ఒక నాజీరు వ్రతము చేయబడిన వాడు దేవునితో సహవాసము కలిగి ప్రజల మధ్యలో తన్ను తాను ప్రత్యేకపరుచుకుని తన జీవితాన్ని కాపాడుకుంటూ వస్తాడనమాట. కనుక ఇక్కడ వారి దేహ కాంతి అనేది నీలము వంటిది అని చెప్పబడుతున్నది. ఎవరైతే దేవుని ప్రేమ చేత నింపబడుతూ ఈ ప్రతిష్ట జీవితాన్ని కొనసాగిస్తారో వారు ఆశీర్వదింపబడిన జనాంగమై ఉన్నారు. నా ప్రియ దేవుని బిడలారా, ఇక్కడ వీరు తమ ప్రతిష్టలను పోగొట్టుకున్న తరువాత వారు ఎలా మారిపోయి ఉన్నారో విలాప వాక్యములు 4వ అధ్యాయము 8వ వచనము నుండి గమనించినట్లయితే వారు ఎంత భయంకరమైన స్థితిలోకి నెట్టివేయబడి ఉన్నారో మనము చూస్తూ ఉన్నాం. తరువాత మనము గమనించినప్పుడు హన్న తన బిడను గురించి చెప్పుచూ ఉన్న మాట ఏమిటంటే, వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియనని చెప్పింది. మరి ఈ క్షౌరపు కత్తి లేక మంగళ కత్తి అనేది శోధనలకు ఈడ్చువారుకు సూచన అయి ఉన్నది. నేను ముందుగా మీకు చెప్పినట్లుగా శోధనలకు ఈడ్చువారు. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములో, అయితే నాజీరుకు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞాపించితిరి అని చెప్పి ఇక్కడ రాస్తూ ఉన్నారు. వీరు శోధనలకు ఈడ్చేటువంటి వారు. అంటే ప్రతిష్ట నుండి ఎలాగైనా వారిని పడగొట్టాలని చెప్పి కంకణం కట్టుకున్నటువంటి వారు అన్నమాట. వీరి జీవితాలలో మనం గమనించినట్లయితే పాపములకు ప్రేరేపించే జనాంగమై ఉన్నారు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనములో మనం గమనించినప్పుడు, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకొనకము. పాపముల గురించి ప్రేరేపించేవారు. ఈ మంగళ కత్తి లేకుంటే క్షౌరపు కత్తి దేనికి సూచన? పాపమును ప్రేరేపించేవారు, పాపము చేయమని ప్రేరేపించేవారు, పాపమునకు నడిపించేవారు. ఇలాంటి వారికి మనం ప్రత్యేకముగా ఉండి బ్రతకాలి. లోకములో మనం అందరము కూడా బ్రతుకుతూ ఉన్నా కూడా మన జీవితాలలో పాపము చేయమని ఏదైతే మనకు ప్రేరేపిస్తున్నదో దాని నుండి మనము దూరముగా ఉండాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనములో, బలాత్కారి తన పొరుగువానిని లాలన చేయుచు కాని మార్గముల వారిని నడిపించును. ఈ మంగళ కత్తి రెండవది ఏంటంటే బలాత్కారం చేసేటువంటి వారు, కాని మార్గములో నడిపించేటువంటి వారు. కనుక వీరికి మనము దూరముగా ఉండి బ్రతకాలి. వీరికి వేరై ఉండి ప్రత్యేకముగా మనం జీవించాలి. వీరి నుండి మనము ఎప్పుడైతే ప్రత్యేకము కలిగి జీవించే వారముగా ఉంటున్నామో మన జీవితం అనేది క్షేమకరముగా మారుతుంది. కనుక 2 పేతురు 2వ అధ్యాయము 18వ వచనములో మనం గమనించినప్పుడు, వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై
తప్పు మార్గమునందు నడుచుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిలోనికి పోకిరి చేష్టల చేత మరలు కొల్పుచున్నారు. చూడండి, ఈ మంగలి కత్తి లేకుంటే క్షౌరపు కత్తి ఎలాంటి వారో ఇక్కడ మనము గమనించుచూ ఉన్నాం. వీరు వ్యర్థమైన డంబపు మాటలు మాట్లాడుతూ ఉంటారు, వ్యర్థమైన కార్యములకు చోటిస్తూ ఉంటారు. వీరు దానికి బానిసలయ్యి సత్య మార్గములో నడిచే వారిని కూడా త్రోవ తప్పించే కార్యములు వీరు చేసేవారు. కనుక మన ప్రతిష్టను మనం కాపాడుకోవాలి. మంగళ కత్తి, క్షౌరపు కత్తి మన తల మీదకు రాకుండానట్లు మనం బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. హన్న ప్రార్థించిన విధానం అనేది, తనకు ఒక కుమారుని అనుగ్రహించినట్లయితే నేను ఇలాగా ఆ బిడ్డను పెంచుతానని చెప్పి ఆమె తీర్మానం చేసింది. అప్పుడు ఏలి ఆమె యొక్క చేసిన ప్రార్థనను గమనించి ఆ తర్వాత ఆమెకిచ్చిన ప్రత్యుత్తరం ఏమిటంటే, నీకు క్షేమము కలుగునుగాక అని చెప్పుచూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా అందించబడిన ఈ వర్తమానము ద్వారాగా మీ జీవితాలలో కూడా ఒకవేళ హన్నాలాగా ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే, వేదన కలిగి ఉన్నట్లయితే, ప్రభు సన్నిధిలో ఒక తీర్మానము చేసి ఒక ప్రతిష్ట కలిగిన వ్యక్తి దేవునితో కూడా ఐక్యపడి నడిచేటువంటి వాడు. మరి దేవునితో కూడా సహవాసము కలిగి ప్రజల మధ్యలో తమ్మును తాము ప్రత్యేకపరచుకొని ఒక నమ్మకమైన జీవితం మనం చేస్తూ ఉన్నట్లయితే మనము ఆశీర్వదింపబడతాము, మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి, మన దేశం ఆశీర్వదింపబడుతుంది. దేవుని రాకడకు అనేకులను మనము సిద్ధపరచడానికి దేవుడే మనందరికీ సహాయం చేయునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదింపబడిన ఈ సమయములో దేవా, హన్నా చేసిన ప్రార్థనను గురించి మీరు మాకు బయలుపరిచారు. మరి హన్నా జీవితములో ఏ విధముగా మీ సన్నిధికి వచ్చి మొరపెట్టి ఉన్నదో అలాగే ఈ ఉపవాస ప్రార్థనలో మేము కూడా మొరపెట్టి ఉన్నాము. మా జీవితాలలో ఒక గొప్ప సమాధానమును కలుగు చేయండి, నీకు క్షేమము కలుగునుగాక అని చెప్పినట్లుగానే ప్రతి ఒక్కరికి క్షేమం కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ వర్తమానము విన్న వారి కుటుంబాలలో, వారి వ్యక్తిగత జీవితాలలో గొప్ప సమాధానమును మీరు కలుగు చేయండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయముగా ఎదుగుటకు ప్రతిష్ట కలిగి తండ్రి మీ సన్నిధిలో నడుచుకోవడానికి కృప చూపండి. ప్రతిష్ట అనేది మీరు మాకు బయలుపరిచారు. ఆ ప్రతిష్ట అనేది ప్రతి ఒక్కరిలో కూడా మీరు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. మేము చేసిన నిబంధనలు, మేము చేసిన తీర్మానములు, మేము చేసిన ప్రతిష్ట కార్యములు ఏవైతే ఉన్నవో వాటిని కొనసాగించడానికి కావలసిన కృపనివ్వండి, ఆశీర్వదించండి. మీరు ఆకడకు ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచమని యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.